హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో సైనోసైడల్ వేవ్ ఫామ్ యొక్క ఆర్ఎంఎస్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్లే ముందు ఈ ఆర్ఎంఎస్ వాల్యూ లేదా యావరేజ్ వాల్యూ ఫర్ ఎనీ వేవ్ ఫామ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో బేసిక్స్ ఏంటో ఒకసారి చూద్దాం. బేసిక్ గా ఏదైనా ఒక సిమెట్రికల్ వేవ్ ఫామ్ లేదా అన్సిమెట్రికల్ వేవ్ ఫామ్ ఎలాంటి వేవ్ ఫామ్స్ ఇచ్చినా బేసిక్ గా యావరేజ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏరియా అండర్ ది కర్వ్ బై పీరియడ్. సిమిలర్లీ ఆర్ఎంఎస్ వాల్యూ రూట్ మీన్ స్క్వేర్ ఈ వాల్యూ కావాలంటే స్క్వేర్ ఆఫ్ ఏరియా అండర్ ది కర్వ్ బై పీరియడ్ అండర్ రూట్. ఇవి బేసిక్ గా జనరల్ ఫార్ములాస్ అండి. ఎలాంటి వేవ్ ఫామ్ ఇచ్చినా ఇవి జనరల్ ఫార్ములాస్. అయితే ఏరియా ఆఫ్ ద అండర్ కర్వ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? ఏరియా మనం ఫైండ్ అవుట్ చేయాలంటే జనరల్ గా ఇంటిగ్రేషన్ యూజ్ చేస్తామండి. సపోజ్ ఈ వేవ్ ఫామ్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇక్కడ మనం ఇంటిగ్రేషన్ అప్లై చేయాలి. సో ఇంటిగ్రేషన్ పర్పస్ ఏంటి? ఇంటిగ్రేషన్ ఈజ్ బేసికల్లీ యూజ్డ్ టు ఫైండ్ ఏరియా ఆఫ్ ది కర్వ్ ఓవర్ ఏ పీరియడ్. సరే, ఈ ఏరియా మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఇంటిగ్రేషన్ అప్లై చేస్తాం. ఓకే, అయితే మరి ఇంటిగ్రేషన్ అప్లై చేయాలంటే మనకి ఈక్వేషన్ కావాలి కదా. ఆ ఈక్వేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఏదైనా ఒక వేవ్ ఫామ్ తీసుకుంటే దానికి మ్యాథమెటికల్ గా ఈక్వేషన్ రాయాలి. ఓకేనా? ఇప్పుడు సైనోసైడల్ వేవ్ ఫామ్ తీసుకున్నాం అనుకోండి. సపోజ్ ఇది వోల్టేజ్ వేవ్ ఫామ్ తీసుకుంటే Vm sin ఒమేగా టీ, ఇది సైన్ వేవ్ యొక్క మ్యాథమెటికల్ ఈక్వేషన్. లేదా సపోజ్ కరెంట్ లో తీసుకున్నాం అనుకోండి, Im sin ఒమేగా టీ, ఇది కరెంట్ ఈక్వేషన్. ఈ రెండిట్లో ఏదైనా ఈక్వేషన్ తీసుకొని మనం ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే ఏరియా అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? ఇవి బేసిక్ గా జనరల్ ఫార్ములాస్. ఇప్పుడు ఈ విధంగా చూసుకున్నట్టయితే యావరేజ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? టైం పీరియడ్ టీ తీసుకుంటే 1/t ఇంటిగ్రేషన్ 0 to t ఈ ఫంక్షన్ f of t అనుకుందాం ఇంటూ dt. అండ్ సిమిలర్లీ ఆర్ఎంఎస్ వాల్యూ కావాలంటే 1/t 0 to t f of t హోల్ స్క్వేర్ dt అండర్ రూట్. ఏదైనా సిమెట్రికల్ లేదా అన్సిమెట్రికల్ ఎలాంటి వేవ్ ఫామ్, నాట్ ఓన్లీ సైన్ వేవ్, ట్రెపిజాయిడల్ వేవ్ లేదా ట్రయాంగులర్ వేవ్ లేదా స్క్వేర్ వేవ్, మీకు ఎలాంటి వేవ్ ఫామ్ ఇచ్చినా దానికి మ్యాథమెటికల్ ఈక్వేషన్ రాయడము, ఈ ఫార్ములాస్ అప్లై చేయడం, ఇది సింపుల్ మెథడ్. మీ ఎగ్జామ్ లో సైనోసైడల్ వేవ్ ఫామ్ ఇచ్చినా, ట్రయాంగులర్ ఇచ్చినా, స్క్వేర్ ఇచ్చినా, ఇంకెలాంటి వేవ్ ఫామ్ ఇచ్చినా దీస్ ఆర్ ది బేసిక్స్. ఓకేనా? ఇప్పుడు ఒక సైనోసైడల్ వేవ్ ఫామ్ కి ఆర్ఎంఎస్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 0, 5, 2, 5, 3, 5 అండ్ సో ఆన్. సపోజ్ దిస్ ఈజ్ ఒమేగా టీ. సపోజ్ వోల్టేజ్ కి ఈక్వేషన్ తీసుకుందాం, Vm sin ఒమేగా టీ. ఓకేనా? లేదా ఏది తీసుకోవచ్చు, Im sin ఒమేగా టీ. ఇది Vm వాల్యూ. ఓకేనా? పీక్ వాల్యూ Vm. ఓకేనా? ఇది సైనోసైడల్ వేవ్ ఫామ్ అండి. ఆర్ఎంఎస్ వాల్యూ ఏమన్నాడు? 1/t టైం పీరియడ్ 0 to t f of t dt స్క్వేర్ అండ్ రూట్. ఇదే కదా జనరల్ ఫార్ములా. సో ఇక్కడ మన సైనోసైడల్ వేవ్ ఫామే కదా, మళ్ళీ నేను డ్రా చేస్తున్నాను. సైనోసైడల్ వేవ్ ఫామే కదా, 0 to 5, 2, 5, 3, 5. ఇది కనుక్కున్నప్పుడు ఏంటి, మన హాఫ్ సైకిల్ ఏం అవసరం లేదు, కంప్లీట్గా ఫుల్ సైకిల్ తీసుకోవచ్చు మనం. సో కంప్లీట్ ఫుల్ సైకిల్ అంటే టైం పీరియడ్ ఎంత? t = 2π. ఓకేనా? అప్పుడు వేస్తే ఏమవుతుంది? సో Vrms, ఇది వోల్టేజ్ అయితే Vm sin ఒమేగా టీ. లేదా కరెంట్లో తీసుకుంటే Im sin ఒమేగా టీ. ఏదైతే అది, ఇది Vm లేదా Im. ఇది వోల్టేజ్ తీసుకోవచ్చు లేదా కరెంట్ తీసుకోవచ్చు, మీరు ఏదైనా తీసుకొని చేయొచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. సో అప్పుడు ఏమవుతుంది? Vrms తీసుకుంటే నేను వోల్టేజ్కి తీసుకున్నాను, అప్పుడు Vm sin ఒమేగా టీ తీసుకోండి. లేదా కరెంట్కి తీసుకుంటే Im sin ఒమేగా టీ తీసుకోండి. ఒక్కొక్క టెక్స్ట్ బుక్లో ఒక్కొక్కలాగా ఉంటుంది, మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ పడకండి. ఓకేనా? సో ఇక్కడ 1/t కంప్లీట్ ఫుల్ సైకిల్ తీసుకోవచ్చు. సో 1/2π 0 to 2π. యావరేజ్ వాల్యూ చేసినప్పుడు ఏం చేస్తామండి? 0 to π తీసుకున్నాం, అక్కడ ఓన్లీ హాఫ్ సైకిల్కే కన్సిడర్ చేసాం. బట్ ఆర్ఎంఎస్ వాల్యూలో మనకి ఎటువంటి ఇబ్బంది లేదు, కంప్లీట్ ఫుల్ సైకిల్ తీసుకోవచ్చు 0 to 2π. ఇక్కడ ఫంక్షన్ ఏంటి? Vm sin ఒమేగా టీ హోల్ స్క్వేర్ ఇంటూ dωt అండర్ రూట్. ఇదే కదా జనరలైజ్డ్ ఈక్వేషన్. అప్పుడు దీన్ని సింప్లిఫై చేయాలి. సో Vrms ఈజ్ ఈక్వల్ టు 1/2π 0 to 2π. హియర్ Vm స్క్వేర్ sin స్క్వేర్ ఒమేగా టీ d ఆఫ్ ఒమేగా టీ అండర్ రూట్. ఇలా ఉంది. ఇప్పుడు ఇంటిగ్రేషన్, సైన్ స్క్వేర్కి ఇంటిగ్రేషన్ మనకు డైరెక్ట్ ఫార్ములాస్ ఏమి ఉండవు. సో అందుకోసం సైన్ స్క్వేర్ థీటాని మనం ఈ విధంగా రాసుకోవచ్చు. సైన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 1 - cos 2θ/2. సో సైన్ స్క్వేర్
ఒమేగా టీని ఏం రాసుకోవచ్చు మనం 1 - cos 2 ఒమేగా టీ బై 2. ఇది ట్రిగ్నోమెట్రీలో మనందరికి తెలిసిందే ఈ ఫార్ములా. ఓకేనా? ఎందుకంటే ఇంటిగ్రేషన్ మనకి cos 2 తీటాకి తెలుసు, sin 2 తీటాకి తెలుసు, sin తీటా తెలుసు, cos తీటాకి తెలుసు. సైన్ స్క్వేర్లు కాస్ స్క్వేర్లు ఉన్నప్పుడు మనం ఇంటిగ్రేషన్ డైరెక్ట్గా అప్లై చేయలేము. సో అందుకోసం sin స్క్వేర్ తీటాని 1 - cos 2 తీటా బై 2 ఫామ్. ఆ విధంగా sin స్క్వేర్ ఒమేగా టీని 1 - cos 2 ఒమేగా టీ బై 2 రాసుకోవచ్చు. సో ఈ విధంగా మనకు అప్లై చేస్తే 1/25 0 to 25 Vm స్క్వేర్ sin స్క్వేర్ ఒమేగా టీని 1 - cos 2 ఒమేగా టీ బై 2 రాసుకోవచ్చు. 1 - cos 2 ఒమేగా టీ బై 2 ఇంటూ డి ఒమేగా టీ అండర్ రూట్. ఓకేనా? ఇప్పుడు ఏమవుతుంది? సింప్లిఫై చేయండి. దీన్ని బయటికి తీసుకోండి, కాన్స్టెంట్ని Vm స్క్వేర్ బయటికి తీసుకొచ్చేయండి. సో Vm స్క్వేర్ బై 25, ఈ 2 కూడా బయటికి తీసుకొచ్చేయండి ఇంటూ 2 0 to 2π 1 - cos 2 ఒమేగా టీ ఇంటూ టీ ఒమేగా టీ అండర్ రూట్. సో దీన్ని ఇంకా మనం సింప్లిఫై చేసామనుకోండి, Vm స్క్వేర్ బై 4/5 ఇక్కడ అప్లై చేయండి. ఇంటిగ్రేషన్ 1 డి ఒమేగా టీ అంటే ఒమేగా టీ మైనస్ ఇదేమవుతుంది సైన్ కాస్ 2 ఒమేగా టీ. కాస్ 2 ఒమేగా టీ ఏమవుతుంది? సైన్ 2 ఒమేగా టీ బై 2 విత్ లిమిట్స్ 0 to 2π. ఓకేనా? దీన్ని ఇప్పుడు మనం సింప్లిఫై చేద్దాం. Vm స్క్వేర్ బై 4/5 ఇది అండర్ రూట్ వేసుకోండి. ఈ లిమిట్స్ అప్లై చేయండి. ఒమేగా టీ అంటే 2π మైనస్ దీనికి 0 అయిపోయింది, ఇది ఒకటి మైనస్ ఆఫ్ సైన్ 2 to 2π మైనస్ సైన్ 0 వేసేయండి బై 2 ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఏమవుతుంది మనకి సైన్ n5 వాల్యూ ఎంత అవుతుంది? ఆల్వేస్ 0. సో ఆ విధంగా సైన్ 4 into 5 వాల్యూ ఆల్సో 0. సో ఈ వాల్యూ ఎంత అయింది మనకి? 0. 0 - 0/2 అంటే ఇదంతా మనకి ఏమైంది? ఇది కంప్లీట్గా మనకు 0 అయిపోయింది. సో Vm స్క్వేర్ బై 4/5 2π అండర్ రూట్. 5 గెట్ క్యాన్సిల్. Vm స్క్వేర్ బై 2 అండర్ రూట్ అంటే Vm బై రూట్ 2. సో Vrms ఈజ్ ఈక్వల్ టు Vm బై రూట్ 2. లేదు దీన్ని కరెంట్లో తీసుకున్నాం అనుకోండి, కొన్ని టెక్స్ట్ బుక్లో ఇక్కడ కరెంట్లో తీసుకుంటాడు ఈక్వేషన్ IMలో. అప్పుడు ఏమవుతుంది? సింపుల్గా Irms ఈజ్ ఈక్వల్ టు Im బై రూట్ 2. సో యావరేజ్ వాల్యూ వచ్చేసరికి ఏమొచ్చింది? 2Vm/5 ఆర్ 2Im/5. ఓకేనా? అట్లాగే ఆర్ఎంఎస్ వాల్యూ వచ్చేసరికి ఏమైంది? Vm/√2 ఆర్ Im/√2. సో ఈ వాల్యూస్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో జనరలైజ్డ్ ఫార్ములా మీరు గుర్తుంచుకోండి. బేసిక్ ఈక్వేషన్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే ఇంటిగ్రేషన్ అప్లై చేయాలి. ఓకేనా? ఈ విధంగా 1 by 1 స్టెప్స్ సింప్లిఫై చేసుకుంటే ఫైనల్గా ఆర్ఎంఎస్ వాల్యూ ఈక్వల్ Vm/√2 లేదా Im/√2. యావరేజ్ వాల్యూ 2Vm/5 లేదా 2Im/5. ఓకేనా? సో ఫర్ సిమెట్రికల్ వేవ్ ఫామ్, సైనుసోయిడల్ వేవ్ ఫామ్కి యావరేజ్ వాల్యూ ఎంత వచ్చిందండి? 2Vm/5 లేదా 2Im/5 అని రావచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ కరెంట్. సిమిలర్లీ ఆర్ఎంఎస్ వాల్యూ ఎంత వచ్చిందండి? Vm/√2 లేదా Im/√2. ఇవే కదా. దీన్ని ఇంకా మీరు సింప్లిఫై చేశారనుకోండి, 2/5 వాల్యూ అని సింప్లిఫై చేస్తే మనకి ఎంత వస్తుంది? 0.37 Vm ఆర్ 0.637 Im. ఓకేనా? అలాగే Vm/√2 దీన్ని సింప్లిఫై చేసినట్టయితే మనకి 0.707 Vm ఆర్ 0.707 Im. ఓకేనా? సో యావరేజ్ వాల్యూ ఆర్ఎంఎస్ వాల్యూ. డియర్ స్టూడెంట్స్, నేను మరీ లోతుల్లోకి పోకుండా మీ అందరికి ఈజీగా అర్థం అవ్వడం కోసం చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. డియర్ స్టూడెంట్స్, ఈ టాపిక్ మీకు అర్థమైందని నేను భావిస్తున్నాను. దీని గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఏదైనా ఒక వేవ్ ఫామ్కి మన ఫామ్ ఫ్యాక్టర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలండి. ఫామ్ ఫ్యాక్టర్ ఇది కూడా ఇంపార్టెంట్. యావరేజ్ వాల్యూ, ఆర్ఎంఎస్ వాల్యూ, అలాగే ఫామ్ ఫ్యాక్టర్. ఫామ్ ఫ్యాక్టర్ అంటే ఫార్ములా ఆర్ఎంఎస్ వాల్యూ బై యావరేజ్ వాల్యూ. బేసిక్గా ఎగ్జామ్స్లో కూడా ఫామ్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఆర్ఎంఎస్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసి యావరేజ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే ఫామ్ ఫ్యాక్టర్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ సైనుసోయిడల్ వేవ్ ఫామ్ మనం తీసుకున్నట్టయితే ఆర్ఎంఎస్ వాల్యూ ఎంత వచ్చింది? Vm/√2 బై యావరేజ్ వాల్యూ ఎంత వచ్చింది? 2Vm/5. ఈ వేసి మనం సింప్లిఫై చేసినట్టయితే, లేదా ఇదైనా మీరు డైరెక్ట్ వేసుకోవచ్చు, 0.707 బై
0.637 ఇది విఎం ఇది గెట్ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఎంత అవుతుంది 1.11. సో ఫార్మ్ ఫ్యాక్టర్ ఎఫ్ఎఫ్ అంటారు ఈజ్ ఈక్వల్ టు 1.11 వాల్యూ వచ్చిందండి. ఫర్ ఎ సిమెట్రికల్ సైన్ వేవ్ ఫామ్ కి ఫార్మ్ ఫ్యాక్టర్ ఎంత వచ్చింది 1.11. సో ఈ విధంగా క్యాల్కులేట్ చేసుకోవచ్చు. ఓకేనా డియర్ స్టూడెంట్స్, మీకు ఇంకొకసారి నేను రిమైండ్ చేస్తున్నాను, ఎలాంటి వేవ్ ఫామ్ అయినా ఇవ్వనండి. సైనసోయిడల్ ఇచ్చాడా, ట్రెపిజాయిడల్ ఇచ్చాడా, ట్రయాంగిల్ ఇచ్చాడా, స్క్వేర్ ఇచ్చాడా, ఏదైనా ఇవ్వండి. దీనికి ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్ ఉంటుంది. ఆ మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ ఇలా రాసుకోండి. సైన్ అయితే విఎం సైన్ ఒమేగా టీ లేదా ఐఎం సైన్ ఒమేగా టీ అని కూడా అనొచ్చు. సో యావరేజ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే దానికి బేసిక్ ఫార్ములా ఏంటి, ఏరియా అండర్ ది కర్వ్ బై ఓవర్ ఎ టైం పీరియడ్. ఆర్ఎంఎస్ వాల్యూ అంటే రూట్ స్క్వేర్ ఆఫ్ ఏరియా అండర్ ది కర్వ్ బై టైం పీరియడ్, దానికి రూట్ వేయాలి. ఏరియా మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఏదైనా ఒక వేవ్ ఫామ్కి ఇంటిగ్రేషన్ అప్లై చేయాలి ఓవర్ పీరియడ్. సో ఆ విధంగా యావరేజ్ వాల్యూకి 1/t 0 to t f of t dt. అలాగే ఆర్ఎంఎస్ వాల్యూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1/t 0 to t f of t హోల్ స్క్వేర్ ఇంటూ dt. సో ఈ విధంగా వేసుకొని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎలాంటి వేవ్ ఫామ్కైనా మీరు సింపుల్గా ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇక్కడ ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సిమెట్రికల్ వేవ్ ఫామ్స్ అయితే యావరేజ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసినప్పుడు 0 to t హాఫ్ సైకిల్ వరకు టైం పీరియడ్ కన్సిడర్ చేయండి, ఫుల్ సైకిల్ వరకు వద్దు. ఎందుకంటే ఏరియా ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఇది పాజిటివ్ ఎంత ఉందో నెగిటివ్ కూడా అంతే ఉంది కాబట్టి 0 వస్తుంది. కాబట్టి ఒక హాఫ్ సైకిల్ వరకే కన్సిడర్ చేయండి. అదే అన్సిమెట్రికల్ అనుకోండి, ఫుల్ వేవ్ ఫామ్ వరకు మనం కన్సిడర్ చేయొచ్చు. ఆర్ఎంఎస్ వాల్యూకి వచ్చేసరికి మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు, 0 to కంప్లీట్ సైకిల్ 2π వరకు కన్సిడర్ చేయొచ్చు. ఓకేనా డియర్ స్టూడెంట్స్, నా ఛానల్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బేసిక్స్ గురించి చాలా వీడియోస్ ఉన్నాయి. మీలో ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లేలిస్ట్లో మీకు కావాల్సిన వీడియో చూడండి. దీనికి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఫ్రెండ్స్, మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.